ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ క్యూబ్స్కి దగ్గరగా ఉన్నాయి. 5 క్యూబ్ 125, -5 చేస్తే 120 వస్తుంది. 4 క్యూబ్ 64, -4 చేస్తే 60 వస్తుంది. 3 క్యూబ్ 27, -3 చేస్తే 24 వస్తుంది. 2 క్యూబ్ 8, -2 చేస్తే 6 వస్తుంది. 1 క్యూబ్ 1, -1 చేస్తే 0 వస్తుంది. ఇక్కడ చూడండి కాన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చినాయి. 1 2 3 4 5. సో నెక్స్ట్ 6 వస్తుంది. అంటే 6 క్యూబ్ -6. 6 క్యూబ్ 216, -6 చేస్తే 210 వస్తుంది. సిలో ఉంది. ఇవి ఒక ఫార్మేట్లో రాసుకోవాలంటే n క్యూబ్ -n ఫార్మేట్లో ఉన్నాయి. ఇది n సిరీస్ మీద క్వశ్చన్ అనమాట. ఇక్కడ 1 2 3 4 5 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనం డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ తీసుకున్నాం, మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ 6 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ 18 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ 6 3 36 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ 60 వస్తుంది. ఈ డిఫరెన్స్లకి డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ డిఫరెన్స్ 12 వస్తుంది. ఇక్కడ 18 వస్తుంది. ఇక్కడ 4 2 24 వస్తుంది. ఈ డిఫరెన్స్ చూడండి 6 6 ఎక్కువ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇక్కడ 30 వస్తుంది డిఫరెన్స్. లేదంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ తీసుకుంటే 6 6. సో ఇక్కడ కూడా 6 అవుతుంది. 24 + 6 30. సో ఇక్కడ మొత్తం డిఫరెన్స్ 60 + 30 90. సో ఇక్కడ 120 + 90 అవుతుంది. 120 + 90 210 వస్తుంది. ఇక్కడ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి మనం డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ తీసుకున్నా మనకు ఆన్సర్ వచ్చింది. అలా కాకుండా ఇక్కడ ఏ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ తీసుకుంటే మనకు ఆన్సర్ రాదు. ఓకే.